ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో మహేష్ అనే ఒక అబ్బాయి క్యారెక్టర్ వీడు చేయగలడు అని ఫస్ట్ అనుకుంది ఈయనే. నన్ను ఆడిషన్ చేసినప్పుడు నిహార్ గారు అక్కడ లేరు, బట్ మనోడు నాలో ఏదో చూశాడు, నాకు తెలియదు అదేంటో, ఎందుకంటే ఆడిషన్ నేను చాలా బ్యాడ్గా చేస్తాను. బట్ ఈయన చాలా తక్కువ మాడతారు స్టేజ్ మీద, బట్ హీఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అండ్ మార్క్ మై వర్డ్స్, ఇట్లు అర్జున అనే సినిమా ఆయన డైరెక్షన్ చేశారు, చాలా పెద్ద సౌండ్ చేయబోతుందండి. అన్ని తలలు తిరుగుతాయి. ఎవరి అబ్బాయి సరే ఓకే పర్లేదు, ఎవరి మహేష్ ఉప్పల అని 100% పెద్ద పెద్ద హీరో నుంచి కాల్స్ వస్తాయండి. ఇది రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. ఇలా మర్చిపోతాను నేను, ఆయన మళ్ళీ ఇలా అంత అంటారు నన్ను అక్కడ. విజయ్ మాస్టర్, సారీ మాస్టర్, నేను ఇలా వస్తున్నాను కదా అట్ట కనపడలేదు. విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మా టీం మొత్తంలో చాలా స్వీట్గా మాట్లాడే, నాతో చాలా స్వీట్గా మాట్లాడేది మా రమేష్ గారు. ఆయన ఏమో అందరూ హడల్ భయం అంటారు, కానీ ఏమ్మా సంగీత్ చెప్పమ్మా, అమ్మా అదేమ్మా ఈ 16వ తారీఖు షూట్ పెట్టుకో. సో నాకైతే రమేష్ గారు అలాగే తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ఒక్కడిని భయపెట్టకుండా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మా కిషోర్ అన్న, మెల్ల కిషోర్ గారు, మా బ్రహ్మాజీ గారు, తనిఖీల బర్రి గారు, ఆశీష్ విద్యారి గారు, రోహిణి గారు, వాసు గారు, సో మెనీ యాక్టర్స్, సో మచ్ టాలెంట్. మాకంటే చాలా సీనియర్స్, వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాం. బట్ ఫస్ట్ మాలాంటి అప్కమింగ్ టాలెంట్స్ నేను కానీ, నిహార్ గారు కానీ, మాన్సా కానీ, వెన్ వీఆర్ డూయింగ్ సచ్ ఫిల్మ్స్ వీ డోంట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ రీషూట్స్ ఆర్ ఎక్స్ట్రా షెడ్యూల్స్, కాల్ షీట్స్ మా దగ్గర ఉండవు. ఏవైనా సరే అప్పటికప్పుడే చేసేయాలి. అంత చలిలో కూడా చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై కాస్ట్. మీకు ఆబ్వియస్లీ చిన్న విషయం ఉండొచ్చు, బట్ మాకు చాలా చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే మేము చేసే ప్రతి సినిమా మాకు పెద్ద సినిమా. మాకు ప్రతి సినిమా అంటే మా మైండ్లో 100 కోట్లు పెట్టిన సినిమా అనేది. సో థ్యాంక్ యూ సో మచ్. మా హీరోయిన్ మహేంద్ర నయన్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే పాపం తను సీనియర్ హీరోస్తో పనిచేయడం వల్ల వాళ్ళందరూ రిజర్వ్డ్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. ఫైనలీ ఐ హోప్ యూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ అవర్ సెట్. అయిపోయింది వెళ్ళు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. నేను జనరలీ సినిమా వాళ్ళకంటే నాకు ఎక్కువ పర్సనల్ విషయం నేను షేర్ చేసుకోను. బట్ నాకు సీను గారితో మాట్లాడినప్పుడు ఐ రియలీ అండర్స్టూడ్ ఒక యాక్టర్ అవ్వడం కంటే ఇంపార్టెంట్, ఒక మంచి యాక్టర్ కూడా ఇంపార్టెంట్, ఒక మంచి మనిషి అవ్వాలనేది. గెటప్ శ్రీను అనే వ్యక్తి సంవత్సరానికి ఎన్నో సినిమాలు చేస్తారు, ఎన్నో సినిమాలు డిమాండ్ ఉంది ఆయనకి. ఎందుకు ఒక సినిమా మీద ఇంత ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకు ఇంత ప్రమోషన్స్ చేయాలి? ఓన్లీ ఆయన ప్రేమ. ఆయన మమ్మల్ని ఓన్ చేసుకోవడానికి చిన్న కారణం వల్ల ఆయన మాతో ఊర్ల మీద ఊర్లో, ఆయనకి స్పాండిలైటిస్ ఉంది, ఆయన ఎక్కువసేపు ట్రావెల్ చేయలేరు, నడుము నొప్పి ఉంది, ఆయన ఒక్కసారి మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆపలేరు. బట్ చెప్పండి, నిహారిక గారు ముందుకు రావాలి. రేపు ప్రమోషనల్ వీడియోలో ఏం చేద్దామంటారు? ఇప్పుడు ఐపీఎల్కి వెళ్ళి వాళ్ళని పక్కకి వెళ్ళిపోమని మనం ఆడేద్దాం క్రికెట్. చాలామంది స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నిహారిక గారి గురించి దే స్పోక్ మోర్ అబౌట్ హౌ షీ ఈజ్ యాజ్ అ ప్రొడ్యూసర్. అది ఎలాగో అందరు చెప్పేసి నేను చెప్పక్కర్లేదు. బట్ ఐ వాంట్ టు టెల్ నిహారిక గారు హూ ఇస్ షీ యాజ్ అ పర్సన్. ఆవిడ నాకు అన్నట్టు ప్రమోషన్స్లో మేము ఎంత కలిసి తిరిగామంటే వీ రియలీ అండర్స్టూడ్ హూ, అట్లీస్ట్ ఐ అండర్స్టూడ్ నిహారిక గారు యాజ్ అ పర్సన్. 100% అండి. అబ్బాయి అమ్మాయి పక్కన పెట్టేసండి, ఒక కొత్త ప్రొడ్యూసర్ అవుదామని వచ్చినప్పుడు 8 కోట్లు 9 కోట్లు ఫస్ట్ ప్రాజెక్ట్ పెట్టడం చిన్న విషయం కాదండి. ఐ రియలీ హోప్ యూ నో, అంటే అది మీ పిచ్చి, ఇట్స్ ప్యూర్లీ యువర్ ప్యాషన్ ఫర్ సినిమా అంతే. అండ్ మీరు పిచ్చి అంటే మీరు పిచ్చి అని కాదు. ఆవిడతో మాట్లాడే కొద్దీ నాకు అర్థమవుతుంది వై షీ బికేమ్ ద పర్సన్ షీ ఈజ్. చాలా ఈజీగా అనేస్తారండి నెపోకెడ్ అని, బార్న్ విత్ అ గోల్డెన్ స్పూన్ అని. అది చాలా చాలా పెద్ద ప్రెషర్తో వచ్చే విషయం, అది మీకు అర్థం కావట్లేదు. ఎస్పెషలీ ఫ్రమ్ అ ఫ్యామిలీ దట్ హ్యాస్ అ సర్నేమ్ కాల్డ్ కొనిదెల. ఐ రియలీ హోప్ పీపుల్ అండర్స్టాండ్. అది చాలా పెద్ద పేరు అండి, దాని లెగసీ మెయింటైన్ చేయడం చాలా చాలా అది మామూలు విషయం కాదు. మోర్ దెన్ అ ప్రొడ్యూసర్, షీఈ్ వన్ ఆఫ్ ద కైండెస్ట్ పీపుల్ ఐ నో, షీఈ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్. ఎప్పుడు మెసేజ్ పెట్టినా సరే బాబు అని మెసేజ్ ఇస్తారు ఆవిడ. నేను ఏమండి అని మెసేజ్ పెడతాను. అండ్ మాన్సా గారు ఫ్రమ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ 2021 నుంచి నాకు పరిచయం. మేము ఎంత మాట్లాడుకుంటామంటే
నా గురించి ఆవిడకి ఆల్మోస్ట్ అన్ని విషయాలు తెలుసు, నాకు ఆవిడ గురించి అన్ని విషయాలు తెలుసు. సో ఆనెస్ట్లీ ఇట్స్ వెరీ ఆక్వర్డ్ రైట్ నౌ. ఇప్పుడు ఆవిడ గురించి మాట్లాడడానికి చాలా ఆక్వర్డ్గా ఉంది. ఎందుకంటే మామూలుగా మేము మాట్లాడుకున్నప్పుడు చాలా అన్నీ ఓపెన్గా మాట్లాడుకుంటాం, చాలా రాగా మాట్లాడుకుంటాం, మధ్య మధ్యలో బూతులు కూడా మాట్లాడుకుంటుంటాం మేము. సో ఒక సినిమా అనేది మనం చేసి వదిలేస్తే సరిపోదండి. ఆడియన్స్కి నచ్చేలా చేసి వాళ్ళు టికెట్ డబ్బులు కట్టి థియేటర్కు చూడాలండి. అది వాళ్ళు కట్టే డబ్బులకి వర్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, లేదా ఒక మంచి కథ చెప్పాలి. ఆడియన్స్ని ఒక్క సెకండ్ కూడా గ్రాంటెడ్ తీసుకోలేదండి మాన్స గారు దిస్ ఎంటైర్ ప్రాసెస్. ఈ సినిమా చేసినప్పుడు ఒక డైరెక్టర్ మాత్రమే ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తారండి. ప్రతి డిపార్ట్మెంట్లో ఫస్ట్ అసిస్టెంట్ ఈజ్ ఆల్వేస్ ద డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళకున్న విజనే మేము అందరం చేయగలం. ఈ సినిమా ఆవిడ కాకుండా ఎవ్వరు చేయలేరండి. ఎందుకంటే ఆ స్టోరీ రాసుకున్న విధానం కానీ ఆ విజన్ కానీ అంత క్లారిటీగా ఎవరు చేయలేరండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ మాన్సా గారు. ద ఇండస్ట్రీ విల్ సీ who Mansa Sharma is, rather who Rohit Sharma is on 3rd April. You are here to stay అండి. మీరు చాలా చాలా పెద్ద సినిమాలు తీస్తారు, ఎందుకంటే మీ దగ్గర చిన్న ఐడియాలు ఉండవు. చేస్తే అన్ని పెద్దవే చేయాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ యువర్ వీరుడు. థ్యాంక్ యూ సో మచ్.